నమస్కారం అండి. మనం ఇప్పుడు త్వరగా జయశ్యామల గారు రచించిన 'నేను చేసింది న్యాయమేనా' అనే కథను విందామా? తండ్రి మాటలకు ఖిన్నుడైనట్లు చూశాడు రాఘవ. అతనికి తండ్రి మనసులో అంతరార్థం అర్థం కాలేదు. అయోమయంగా ఆ పక్కనే కూర్చున్న తమ్ముడు శ్రీపాద వంక చూశాడు. శ్రీపాద కూడా అదే స్థితిలో ఉన్నట్లు కనిపించాడు. తల తిప్పి ఇంకో పక్క కూర్చున్న చెల్లెల లావణ్య వంక చూశాడు. అదే సమయంలో లావణ్య కూడా అన్నగారి వంక చూసింది భావరహితంగా. తండ్రి కూర్చున్న పడక కుర్చీకి కొంచెం ఎడంగా కూర్చుని సన్నజాజి పువ్వులు పళ్ళెం నిండుగా పోసుకుని మాల కడుతున్న తల్లి వంక చూశాడు. పువ్వులు మాల కట్టడమే తన జీవిత ధ్యేయం అన్నట్లు చూపులు తదేకంగా కడుతున్న మాలవైపే ఉండగా కొడుకు వైపు చూడలేదు సత్యవతి. రాఘవ ఆ నిర్ఘాంతత నుంచి తేరుకున్నాడు. అతడు అందరి వంక ఒకసారి అసహనంగా చూశాడు. తండ్రి రిటైర్ అయిన 3 నెలల తర్వాత వచ్చిన పెద్ద పండుగ. తండ్రి అందరినీ రమ్మనమని, పండగకు కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడితో మనవలు మనవరాళ్లతో సరదాగా సంతోషంగా గడుపుదామని రాయడం వల్ల అందరూ వచ్చారు, ఒక్క అల్లుడు తప్ప. అతనికి ఆఫీసులో సెలవు దొరకక రాలేకపోయాడు. అనుకున్నట్లుగానే పండగ అందరితోనూ సరదాగా గడిపారు పావనరావు దంపతులు. మరుసటి రోజే రాఘవ శ్రీపాద కూడా తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. లావణ్య మరో 4 రోజులుండి వెళదాం అనుకుంటోంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు పడకలు లేవటాలు అయ్యి కాఫీలు సేవించడం అయ్యాక అందరూ హాల్లో కూర్చుని మాటల్లో పడ్డారు. కబుర్ల మధ్యలో పావనరావు గారు చెప్పిన విషయాలు రాఘవని ఖిన్నుడిని చేశాయి. తండ్రి రిటైర్ అయ్యారు కాబట్టి ఇక ముందు తల్లి తండ్రులిద్దరూ అన్నదమ్ములిద్దరి దగ్గర చెరో కొన్నేసి రోజులు ఉంటారని అనుకున్నాడు. తండ్రి చాలా మంచి ఉద్యోగంలోనే ఉండడం వల్ల తమ చదువులకి సంధ్యలకి ఎక్కువ అప్పులు చేయలేదు. అలాగే లావణ్య పెళ్ళికి కూడా ఎక్కడ చివరికి కొడుకుల నుంచి కూడా ఒక్క పైసా ఆశించకుండా ఎంతో వైభవంగా చేశారు. పెద్ద కొడుకు ఇంజనీర్ గాను, రెండో కొడుకు ఒక బ్యాంక్ ఆఫీసర్ గాను జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు. అందువల్ల ఆర్థికంగా ఏ రకంగా ఎవరూ అంత ఇబ్బందులు పడటం లేదనే చెప్పాలి. పావనరావు గారు 3 ఏళ్ల క్రితమే 4 గదులు గల స్వంత ఇంట్లోకి వైభవంగా గృహప్రవేశం పూర్తి చేసుకొని జీవితాన్ని ఆశించినంత ఆనందంగానే గడుపుతున్నారు. ఎక్కడ లోన్లు అంటూ లేకపోవడం వల్ల రిటైర్ అయినాక రావాల్సిన సొమ్మంతా కూడా చేతికొచ్చింది. ఇప్పుడు ఆ విషయం మాట్లాడాలనే అందరూ హాల్లోకి చేరారు. మాటల మధ్యలో పావనరావు గారు, రాఘవ, ఇవాళ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నా మనసులో విషయం చెప్పదలుచుకున్నాను. ఆ మధ్య నేను రిటైర్ అయినానని తెలియగానే మీరిద్దరూ అమ్మని నన్ను మీ దగ్గరకు వచ్చేయమని రాశారు ఎంతో ఆప్యాయంగా. చాలా సంతోషం. కానీ మీ అమ్మ నేను ఏమనుకుంటున్నామంటే అంటూ ఆగి మీసం సవరించుకుంటూ భార్య వంక చూస్తూ, సత్యవతి చెప్పమంటావా అని అడిగారు. సత్యవతి మౌనంగా తలాడించింది. చూడు రాఘవ, మీ అందరూ మీ ఉద్యోగాల కోసం తలో ఊరు వెళ్ళిపోయారు. లావణ్య పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయాక దాదాపు 7-8 ఏళ్లుగా మీ అమ్మ నేను ఇద్దరం ఒంటరిగా జీవితం గడుపుతూ వస్తున్నాం. ఏదో అప్పుడప్పుడు మీరిలా వచ్చి చూసి వెళ్ళడం, మాకు తోచినప్పుడు మీ ఊరొచ్చి మీ ఇళ్లలో 4-5 రోజులుండి మనవలతో కాలక్షేపం చేసి రావడం మాకు బాగుంది. అందుకని ఇక ముందు కూడా మేము ఇక్కడే ఉండి మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాం. పావనరావు గారి మాటలు పూర్తి కాకుండానే రాఘవ అడ్డుకున్నాడు. అదేమిటి నాన్న, ఇన్నాళ్ళు మీరు ఉద్యోగంలో ఉన్నారు కదా అని మేము ఎక్కువ బలవంతం చేయలేదు. ఇప్పుడు రిటైర్ అయినాక కూడా ఇక్కడుండటం ఏమిటి? ఇంకా ఈ వయసులో ఇక్కడుండి ఇబ్బంది పడటం ఏమిటి అన్నాడు అసహనంగా. అతని అసహనం వెనకాల కారణాలు వేరు. రాఘవ భార్య నళిని ఎంఏ పాస్ అయి కూడా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో స్కూల్ ఫైనల్ పాస్ అయిన ఆడవాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని వంటింటికి అంకితం కాకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. పెళ్ళవగానే పిల్లలు కలగడంతో వాళ్ళని చూసుకోవాల్సి రావడంతో నళిని ఉద్యోగం చేయలేకపోతున్నానని నిత్యం బాధపడుతుంది. తండ్రి రిటైర్ అయ్యారు కాబట్టి తల్లిదండ్రులిద్దరూ వచ్చి తమ దగ్గర ఉంటే ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నళిని ఉద్యోగంలో చేరవచ్చు. అదీగాక క్రితం సంవత్సరం తను తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంటి స్థలం ఒకటి కొన్నాడు. తండ్రి రిటైర్ అయినాక వచ్చిన డబ్బు తీసుకుని ఇల్లు కట్టడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. తండ్రి రిటైర్ అయినా పెన్షన్ వస్తుంది. అదీగాక తల్లిదండ్రులిద్దరూ తన దగ్గరకు వచ్చుంటే వేరే వాళ్లకు ఖర్చులు మాత్రం ఏముంటాయి అని అనుకుంటుంటే తండ్రి ఆలోచనలు అతని ఆశల్ని తలక్రిందులు చేసేటట్లున్నాయి. రాఘవ మాటలకి ఇబ్బంది పడటానికేముంది? భగవంతుని దయ వల్ల నా ఆరోగ్యం, మీ అమ్మ ఆరోగ్యం బాగానే ఉన్నాయి. ఏదో జరిగినన్నాళ్ళు ఇలా జరిగిపోనిండి
అన్నారు పావనరావు గారు. అమ్మా, నువ్వేం మాట్లాడవేమిటి అని అడిగాడు శ్రీపాద. సత్యవతి పూలు మాల కడుతూనే తలెత్తకుండానే జవాబిచ్చింది. మాట్లాడటానికి ఏముందిరా, మీ నాన్నగారి అభిప్రాయం అది నిజమే కదా. అప్పుడే గత 7-8 ఏళ్లుగా ఇలా అలవాటు పడ్డాం. మీ అందరి మీద మా భారం ఇప్పటి నుంచి మోపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కంటే కాలు చెయ్యి బాగా ఉన్నంతకాలం ఇలా జరగనివ్వండి. చివరి రోజులు ఎలాగూ తప్పదు కదా. శ్రీపాద మాట్లాడలేకపోయాడు ఒక్క క్షణం. అతనుకుండే ఇబ్బందులు అతనుకున్నాయి. అతని భార్య వినేల కూడా జాబ్ చేస్తుంది. పెళ్ళైన వెంటనే పిల్లలు కలిగితే చూసుకోవటం కూడా కష్టమని 4 ఏళ్ళు సంతానం కలగకుండా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా సంవత్సరాలు గడిచిన కొద్దీ వయసు పెరిగిపోయి అవి మరిన్ని సమస్యలు సృష్టిస్తాయేమోనని 2 ఏళ్ల క్రితం ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు పాపను రోజు ఆఫీస్కి వెళ్లే ముందు క్రష్లో వదిలేసి వెళ్ళడం, వచ్చేటప్పుడు తెచ్చుకోవడం. ఏమిటో పాప అంత ఆరోగ్యంగా ఉండడం లేదు. వినేలకు తనకు అదొక బెంగ. వినేల తల్లిదండ్రులకు ఇంకా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉండడం, ఆయన ఇంకా సర్వీస్లో ఉండడం, ఎవరూ వచ్చి తమ దగ్గర ఉండడానికి, పాపను చూసుకోవడానికి వీలవడం లేదు. తండ్రి రిటైర్ అయిపోయారు కాబట్టి తల్లిని తండ్రిని తన దగ్గరకే రమ్మనమని అప్పుడే రాశారు. వాళ్ళిద్దరూ వచ్చి ఇంట్లో ఉంటే పాప విషయంలో ఇంకా సమస్య ఉండదు అనుకున్నారు వినేల తను. అదీగాక ఏడాది క్రితం బ్యాంకులో లోన్ తీసుకుని కారు కొన్నాడు. ఆ లోన్ తీర్చాలి. అదీ కాక ఒకటి 4 గదుల చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలని ప్లాన్. అందుకు తండ్రి రిటైర్ అయినాక వచ్చే డబ్బు వినియోగించుకోవాలని తండ్రిని అడిగి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల ధోరణి చూస్తే ఏ ఆశ నెరవేరేలా లేదు. లావణ్య ఏమీ ఆలోచించలేకపోతుంది. తండ్రి ఒక విధంగా తనకు కావలసినవన్నీ చక్కగా అమర్చాడు. జీవితంలో దేనికి లోటు లేదు తనకు. అడిగినవి అడగనివి కూడా తనకు సమకూర్చి సమాజంలో ఒక ఉన్నత స్థితిలో నిలిపారు. అటువంటి తల్లిదండ్రుల నుంచి ఇంకా ఏమైనా ఆశించటం అంటూ ఉంటే అది అన్యాయం అవుతుంది. కానీ రిటైర్ అయినాక కూడా ఈ వయసులో తల్లిదండ్రులిద్దరూ ఒంటరిగా ఉంటామనడం ఎంతవరకు సమంజసం? గబుక్కున ఏ అనారోగ్యాలైనా కలిగితే ఎవరొస్తారు, ఎవరు చూస్తారు? అదే అంది పైకి. అది కాదమ్మా, మీరు ఆలోచించండి. అన్నయ్యలు చెప్పేది కూడా నిజమే కదా. ఏ అనారోగ్యాలైనా కలిగి ఏ అర్ధరాత్రి అయినా అవసరం వస్తే ఎవరున్నారు చెప్పు? మీ ఇద్దరూ ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటే మీ గురించే ఆలోచిస్తుండే మాకు మాత్రం మనశ్శాంతిగా ఉంటుందా? ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మీరు రాఘవ అన్నయ్య దగ్గరకు కానీ శ్రీపాద అన్నయ్య దగ్గరకు కానీ వెళితే బాగుంటుంది. మా గురించి మీకు అలా అనిపించటం సహజం తల్లి, పావనరావు గారు అన్నారు కూతురి మాటలకు సమాధానం. కానీ నేను అలా నిర్ణయించుకున్నాను. మీ దగ్గరకు రాక ఎక్కడికి వెళతాం? ఇన్నాళ్ళు ఉద్యోగ భారంతో అలసినట్లుంది నా మనసు. కొన్నాళ్ళు ఇలా విశ్రాంతిగా ఒంటరిగా కాలం గడపాలనుంది. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాం. ఇందులో ఇంతగా ఆలోచించుకోవాల్సింది, మీరందరూ మరోలా ఆలోచించి బాధపడవలసిన విషయం ఏమీ లేదు. తండ్రి ఒక నిర్ణయానికి వస్తే అది మార్చుకోవడం చాలా అసాధ్యమని రాఘవకు బుద్ధి ఎరిగి ఉన్నప్పటి నుండి అనుభవమే. సరే, మీ ఇష్టం. మీరు ఇలాగే మా అందరికీ దూరంగా గడపాలనుకున్నప్పుడు, అలా గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఇంక మేం చేసేదేముంది, చెప్పేదేముంది అన్నాడు నిష్ఠూరంగా. నువ్వు అలా నిష్ఠూరంగా మాట్లాడవలసిన అవసరం లేదు. కాలానుగుణంగా మనము నడుచుకోక తప్పదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఇప్పుడే. రిటైర్ అయినాక నాకు రావాల్సిన సొమ్ము దాదాపు 4 లక్షలు చేతికొచ్చింది. అందులో మీ ఇద్దరికి చెరో ఒక 50,000. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలతో సమానమే కాబట్టి లావణ్యకు ఒక 50,000 ఇద్దామనుకుంటున్నాను. ఒక 50,000తో ఈ ఇంటికి చిన్న చితక రిపేర్లున్నాయి, చేయించాలి. మిగతా 2 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్లో వేసి దాని మీద వచ్చే వడ్డీతోనూ నాకొచ్చే పెన్షన్తోనూ మాకు రోజువారీగా ఇబ్బంది లేకుండానే జరిగిపోతుంది. మా ఖర్చులకు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఉండదు అంటూ ఆగి రాఘవ ముఖంలోకి చూశారు. రాఘవ ముఖం అప్రసన్నంగా ఉంది. నొసలు చిరాగ్గా ముడిపడి ఉన్నాయి. తను చెప్పినదేది రాఘవకు రుచించలేదు అని అర్థమైంది పావనరావు గారికి. శ్రీపాద వంక చూశారు. అతని ముఖంలోని భావాలు కనపడకుండా ముఖం దించుకుని కూర్చున్నాడు. 2-3 క్షణాల వరకు ఎవరూ మాట్లాడకపోవడంతో తిరిగి పెళ్ళి పేరంటం చేసిన తల్లిదండ్రులకు ఈ రోజున పిల్లల నుంచి దక్కుతున్న గౌరవం ఏమిటి, మర్యాద ఏమిటి, అభిమానం, అనురాగం ఏమిటి? రెక్కలొచ్చాక ఆ రెక్కలిచ్చిన తల్లిదండ్రులనే కాదని నిర్లక్ష్యం చేసిపోతున్నారు. లేకపోతే ఆ ముసలి తల్లిదండ్రుల్ని అమ్మా నాన్నలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి
ఇంట్లో పనివాళ్లలా, పనికిరాని సామాన్లలా చూస్తున్నారు. అందుకని దూరం ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదంటారా? పావనరావు గారి కంఠంలో ఆవేదన, ఆవేశం రెండూ మిళితమై ఉన్నాయి. అదేమిటి నాన్న అలా అంటారు? మీకెందుకు వచ్చిందా ఆలోచన? ఎప్పుడైనా మిమ్మల్ని అగౌరవంగా చూశామా? మీ మాట కాదన్నామా? మిమ్మల్ని నిర్లక్ష్యం చేశామా? శ్రీపాద గట్టిగా అడిగాడు. లేదు నాయనా, లేదు. మీరు అలా చేశారని, చేస్తారని నేను అనడం లేదు, కానీ లోకం తీరు చూస్తుంటే మా భయాలు మాకుండడం సహజమే కదా. పావనరావు గారి మాటలకు అడ్డొచ్చాడు రాఘవ. అంటే మీ కడుపును పుట్టిన పిల్లలం మమ్మల్ని మీరు నమ్మడం లేదన్నమాట. మనిషి బలహీనతల్లో అన్నిటికన్నా పెద్దది, మొట్టమొదటిది పిల్లల్ని నమ్మడమా అని నా అనుభవం నాకు చెప్తోంది. రాఘవ, అలాగని అందరి విషయంలోనూ అలాగే జరుగుతుందని కాదు. రెక్కలొచ్చిన పిల్లలు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఎగిరిపోతుంటే తల్లిదండ్రులు మాత్రం వారి స్వార్థం వారు చూసుకోకూడదా? అయి ఉండవచ్చు నాన్న, కానీ మేము అంత స్వార్థపరులమా? కాదు. మనుషులు స్వతహాగా ఎవరూ చెడ్డవాళ్ళు కారు బాబు. పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు మనుషుల నైజాల్ని ఎన్నో రకాలుగా మారుస్తాయి. మనుషుల మధ్య ప్రేమాభిమానాల్ని, ఆపేక్షల్ని ఎక్కువ చేయొచ్చు, అసలు లేకుండా చేయొచ్చు. నా పరిధిలో నాకు తటస్థపడిన తెలిసిన వాళ్ళు, స్నేహితులు కొంతమంది జీవితాలను చూసి నేను ఈ నిర్ణయం చేశాను. తల్లిదండ్రులైనా పిల్లలైనా ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా చేతనైనంత వరకు, జరిగినంత వరకు దూరంగా ఉండి అభిమానాలు, ఆపేక్షలు, గౌరవం మిగుల్చుకోవడం మంచిది. చెబుతూ చెబుతూ ఆపేశారు పావనరావు గారు. ఒక్క క్షణం ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. సత్యవతి మాల కట్టడం పూర్తి చేసి మాల పళ్ళెంలో పెట్టి లోపల పెట్టడానికి లేచి వెళ్ళారు. అప్పటికి కోడళ్ళిద్దరూ పెరటగుమ్మంలో చేరి ఏవో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళల్లా అత్తగారిని చూసి కబుర్లు ఆపేశారు. పిల్లలందరూ పెరట్లో తులసికోట చుట్టూ పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. లావణ్య, కొంచెం కాఫీ కావాలి, తెచ్చిపెట్టమ్మా. పావనరావు గారు కుర్చీలో వెనక్కి వాలి పడుకుంటూ అడిగారు. అలాగే నాన్న అంటూ లేచి వెళ్ళింది లావణ్య. రాఘవకి తండ్రితో ఏదో ఇంకా మాట్లాడాలనుంది, కానీ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. శ్రీపాద వంక చూశాడు. శ్రీపాదు అదే సందిగ్ధంలో ఉన్నట్లుగా అన్నాడు. నాన్నగారు, మీ నిర్ణయం మెచ్చుకోదగిందే, కానీ తల్లిదండ్రులు పిల్లల అవసరాలని, ఇబ్బందుల్ని గుర్తించకపోతే ఎలా? పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్వార్థపరులు కావాలా? రాఘవ స్వరంలో తీవ్రత ఉంది. కళ్ళు మూసుకొని పడుకున్న పావనరావు గారు ఆ మాటకు చటుక్కొని లేచి కూర్చున్నారు. ఎందుకు కాకూడదో చెప్పు రాఘవ. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చి ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను వృద్ధిలోకి తెస్తే రెక్కలు రాగానే తమ స్వార్థంతో ఎగిరిపోతున్నారు. ఏ కొందరో తల్లిదండ్రులను దగ్గర పెట్టుకున్నా వారిని తల్లిదండ్రులుగా అందరికీ పరిచయం చేయలేరు. వాళ్ళింట్లో పని మనుషులుగా వాళ్ళ పిల్లలకు ఆయాలుగా చేస్తున్నారు. నిజం కాదంటావా? అయ్యుండొచ్చు, కానీ అందరినీ ఒకే గాట కట్టడం బాగాలేదు నాన్న. మిమ్మల్ని నేను అలా అనుకోవడం లేదు రాఘవ. ఆ మాట మొదటే చెప్పాను. కీడెంచి మేలెంచమని సామెత, అంతే. సాధ్యమైనంత వరకు మన మధ్య అభిమానం, ఆత్మీయత ఇప్పుడున్నట్లుగానే ముందు కూడా ఉండాలని నా కోరిక. ఆ కోరికే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్నది. అంతకు మించి మరేం లేదు. మీరు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మాకు చూడాలనిపించినప్పుడు ఇలా వచ్చిపోతుండవచ్చు. మాకు మార్పు కావాలనుకున్నప్పుడు, మనవల్ని మనవరాళ్ళని చూడాలనిపించినప్పుడు వస్తూ ఉంటాం. ఈ రకంగానే సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయని నా నమ్మకం. తండ్రి అంతలా నొక్కి చెబుతున్నప్పుడు, గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఇంకా చేసేదేమీ లేదనిపించింది రాఘవకి. ఇప్పట్లో వాళ్ళు తన దగ్గరకు రారని తేలిపోయింది. పోనీ డబ్బైనా అనుకున్నంతగా ఇస్తారేమోననుకుంటే అదీ లేదు. 50,000 ఏ మూలకి? ఇంట్లో ఒక గది కట్టడానికి కూడా చాలదు. ఆ సంగతి ఏదో కూడా ఇప్పుడు అడగకపోతే అది కూడా దక్కదు అనుకున్న రాఘవ, మీ ఇష్టం నాన్న, మీరెలా నిర్ణయించుకుంటే అలాగే జరగనియండి. కానీ నాకున్న సమస్యలు, ఇబ్బందులు మీకు తెలుసు కదా. ఇంటి స్థలం ఎలాగో నానా తంటాలు పడి కొనుక్కున్నాను. మీరు ఒక 2 లక్షలైనా నాకు ఇస్తే ఎలాగో ఆ స్థలంలో ఇల్లు కట్టడం మొదలు పెట్టాలని అనుకున్నాను. కానీ మీరేమో 50,000 మాత్రం అంటూ తండ్రి ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు. ఇంతలో లావణ్య కాఫీలు తెచ్చి అన్నగారులిద్దరికీ తండ్రికి ఇచ్చింది. పావనరావు గారు కాఫీ అందుకుని ఒక గుక్క తాగి, అర్థమైంది రాఘవ నీ బాధ, కానీ నా ఆలోచనలు, నా పద్ధతులు నీకు తెలుసు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచిస్తూ చేతులు ముడుచుకు కూర్చోవడం కంటే
కష్టపడి ఎవరి పనులు వారు చేసుకోవడం మంచిదని ఎప్పుడూ మీకు చెబుతూ వస్తూనే ఉన్నాను. ఒక్క క్షణం ఆగి మిగిలిన కాఫీ త్రాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టేసి మరలా అన్నారు, మా నాన్న నాకు ఆస్తిపాస్తులంటూ ఏమీ ఇవ్వలేదు. ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను. నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించి నా కాళ్ళ మీద నేను నిలబడే స్థితిని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు తప్పించి ఆస్తులు సంపాదించి నాకు ఇవ్వలేదు. నా తెలివితేటలతో నా స్వశక్తితో ఈనాడు ఈ స్థితికి రాగలిగాను. మీకు జన్మనిచ్చి మీకు ఏ లోపం జరగకుండా పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేశాను. పెళ్ళిళ్ళు చేశాను. అంటే కన్నందుకు తండ్రిగా నా బాధ్యత నేను సరిగా నిర్వర్తించాననే అనుకుంటున్నాను. ఇంకా రిటైర్ అయి నాకు వచ్చిన దానిలో కూడా మీకు అందరికీ పంచాను. ఎందుకు? తండ్రిగా నా సంతోషం కొద్దీ. అంతేగాని నా దగ్గర ఉన్నదంతా మీకు ఇచ్చేసి చివరికి నా చేతులు మీ ముందు చాపలేను అంటూ ఆగారాయన. తండ్రి అలాగే చెబుతాడని ఆశించిన రాఘవ ఆశ చావక అడిగాడు. ఆయన మాటలకు మనసు ఉక్రోషంతో నిండింది. అయినా అణుచుకుంటూ, మీరు అలా అంటే ఎలా నాన్న? మేం మిమ్మల్ని తప్ప ఎవరిని అడగగలం అన్నాడు. నిజమే రాఘవ, కానీ మీరు అడగకుండానే మీకెంత చేశాను అంటే అదేదో మెహర్బానీ కాదు. తండ్రిగా నా బాధ్యత నేను తీర్చుకున్నాను. ఏ మనిషికైనా చెట్టెక్కడానికి ఒక కొమ్మను అందించగలరు కానీ వెనకే కూర్చుని చెట్టంతా ఎక్కించలేరెవరు. భగవంతుడు శరీరంలోని అన్ని భాగాలతో పాటు బుద్ధిని కూడా చక్కగా ఇచ్చినందుకు వాటిని వినియోగించుకుని ఎవరికి కావాల్సింది వారు సాధించి సంపాదించుకోవడంలోనే ఆనందం ఉంది. అప్పుడే, అలా కష్టించి కావాల్సింది పొందినప్పుడే దాని విలువ, ఆ కష్టంలోని ఆనందం తెలిసొస్తాయి రాఘవ. మనిషికి ఎవరైనా ఊరికే ఎంత ఇస్తే మాత్రం సంతృప్తి ఉంటుంది చెప్పు? 1,00,000 ఇస్తే ఇంకో 1,00,000 ఇవ్వకూడదా అని అనుకుంటారు. 10 లక్షలు ఇస్తే 1,00,00,000 ఇవ్వవచ్చు కదా అనుకుంటారు. అది మనిషి స్వభావం. అయితే ఈనాడు మీరు చెప్పేది ఏమిటి? మాకు మీరు డబ్బు ఇవ్వనంటారు అంతేగా? శ్రీపాద సూటిగా అడిగాడు. ఆ అడగటంలో రవ్వంత కోపం తొంగి చూసింది. నా నిర్ణయాలు, నా మాటలు మీకు కష్టం కలిగిస్తున్నాయని, కోపం తెప్పిస్తున్నాయని తెలుసు శ్రీపాద. కానీ అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మంచిది. ఇప్పుడు నేను ఇలా చెబుతున్నా మా తదనంతరం ఇవన్నీ ఎవరికి? మీకే కదా. తల్లిదండ్రులకున్న బలహీనతే అది అని మొదటే చెప్పాను కదా. ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా కన్నపిల్లలకు ఇవ్వడానికే. కాకపోతే నేనంతా ముందే ఇవ్వడం కంటే నా తదనంతరం మీకు చెందేలా చేయాలని అనుకుంటున్నాను అంతే అంటూ ఆగిపోయారు. శ్రీపాద, రాఘవ ఇంకేమీ మాట్లాడలేకపోయారు. కానీ మనసులో రేగిన అసంతృప్తిని మాత్రం ఆ ముఖాలు దాచలేకపోయాయి. నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మరుసటి రోజు వారు ప్రయాణమై వెళ్ళిపోతుంటే చెరొక 50,000కి డ్రాఫ్టులు రాసిచ్చారు పావనరావు గారు. కాదంటే సందేహం లేకుండా తండ్రి అది కూడా ఇవ్వడనే ఉద్దేశంతో మారు మాట్లాడకుండా తీసుకున్నారు శ్రీపాద, రాఘవ కూడా. ఆ రాత్రి పడుకోబోయే ముందు సత్యవతి అంది, పిల్లలిద్దరూ మీ నిర్ణయం, మీ మాటలు చిన్నబుచ్చుకున్నట్లుగా ఉన్నారు. మీరు మరీ అంత కరాఖండిగా మాట్లాడకుండా ఉండవలసింది. ఏ, వాళ్ళు నీ దగ్గర ఏమన్నా అన్నారా? పావనరావు గారు పక్కకు ఒత్తిగిలి పడుకుంటూ అడిగారు. అనడం కాదు, ఆవేదన పడ్డారు. పిల్లలకి తల్లిదండ్రులు కాకపోతే బయట వాళ్ళు ఎవరొచ్చి చేస్తారు? మేం మాత్రం ఎవరిని అడుగుతాం అంటూ బాధపడ్డారు. వాళ్ళని అలా కష్టపెట్టి మనం మాత్రం బావుకునేదేముంది? మీ నిర్ణయం మార్చుకోవచ్చునేమో, మరొక్కసారి ఆలోచించండి. సత్యవతి, అంతా విని మళ్ళీ మొదటికొస్తావేమిటి? మొదటి నుంచి అంతా నీకు చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలు బాధపడతారంటావా? వాళ్ళ బాధలేమిటో నాకు తెలుసు. నా దగ్గరున్నదంతా వాళ్ళ చేతుల్లో పెట్టేయలేదని వాళ్ళ బాధ. అలా చేశామంటే ఆ తర్వాత మన జీవితాలు ఏ రకంగా ఉంటాయో నీకు తెలుసు, నాకు తెలుసు. చూస్తూనే ఉన్నాంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు. అందుకేగా మనం ఈ నిర్ణయానికి వచ్చింది. భార్యని అనునయిస్తున్నట్లుగా అన్నారు. అవుననుకోండి, ఇప్పుడున్న ఓపిక ఇంకో 10 ఏళ్ళు పోయాక ఉంటుందా మనకి? అప్పుడైనా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి కాలం గడుపుకోవాల్సిన అవసరం లేదంటారా? వాళ్ళ అవసరానికి మనం కాదన్నప్పుడు మన అవసరానికి వాళ్ళు మాత్రం ముందుకొస్తారా? ఆ రోజున వాళ్ళు కాదు పొమ్మంటే ఏమైపోతాం? ఏమీ అవం సత్యవతి. నేను దానికి ఆలోచించుకునే ఉన్నాను. వాళ్ళు కాదన్న రోజున మనము వెళ్ళం వాళ్ళింటికి. ఎంత పిల్లలైతే మాత్రం వాళ్ళని డిమాండ్ చేయటం ఏమిటి? ఈ రోజుల్లో చిన్నపిల్లలను చూసుకోవడానికి ప్రతి వీధిలోనూ క్రష్లున్నట్లే ఏ దారి లేని వృద్ధులను చూసుకోవడానికి ఆశ్రమాలు వెలుస్తున్నాయి. మన ఒంట్లో శక్తి తగ్గి మన పనులు మనం చేసుకోలేని రోజున, మన పిల్లలు మనని కాదన్న రోజున అటువంటి ఆశ్రమంలో చేరిపోదాం.
మన చేతిలో మిగిలిన సొమ్ము ఆశ్రమ అధికారులకే అప్పచెబితే మన జీవితాలు వెళ్ళిపోతాయి సత్యవతి. అందువల్ల దాని గురించి చింత నాకు అనవసరం. బాంధవ్యాలు పెంచుకోవడం వల్ల మిగిలేది దుఃఖమే. చెప్పు, నేను చేసింది న్యాయం కాదంటావా? ఇప్పుడే మనం అనుకున్నదంతా మర్చిపోదాం, పిల్లల దగ్గరకు వెళ్ళిపోదాం. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలకు మాత్రం నన్ను బాధ్యుణ్ణి చేయకు. సత్యవతి మాట్లాడలేకపోయింది. భర్త మాటలకు నిర్ణయాలకు ఎదురు చెప్పే అలవాటు పెళ్ళైన ఈ 40 ఏళ్లలోనూ లేదు, ఇప్పుడు అంతే. కథ పేరు నేను చేసింది న్యాయమేనా? రచించిన వారు త్వరగా మోచెర్ల జయశ్యామల గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకి అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా ఉంటానండి.